హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నిన్నటి నుంచి నేను ఏ వీడియోలు కూడా తీయలేదు. నాకు టైం అయితే లేదు ఫ్రెండ్స్. చేను దగ్గర ఒకటే పని, అందుకే ఏ వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. సంజయ్కి అయితే జ్వరం, కానీ పొద్దున హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి వచ్చాను. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను మీకు అయిపోయింది వంట చేసేది. చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, బాగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ వర్షం బాగా స్టార్ట్ అయింది. పొద్దున పిల్లలకు బెండకాయ కర్రీ చేసి అన్నం చేసి పంపించినాను క్యారీకి. వీడియో కూడా తీరా ఫ్రెండ్స్, నాకు టైం లేదు కాబట్టి. నేను ఇప్పుడైతే అన్నం రైస్ చేసినా కానీ వాళ్ళకు వద్దంటున్నారు. వర్షం పడుతుంది, వేడిగా దోశ తిందమ్మా, అన్నం వద్దు అంటున్నారు. అందుకని బొమ్మాయి చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, బొమ్మాయి చట్నీకి కావాల్సినవి ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, కరింపాకు, కొత్తిమీర, శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాను. మామూలుగా కొంచెం ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు, తిరగవాతి గింజలు, ఎండుమిర్చి వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, వేసేసాను. అందుకు వేడిగా కారం ఉండాలి. బొమ్మాయి చట్నీ చేసుకొని దోశ వేసుకొని తిన్నాము. వర్షానికి ఏం వద్దు అంటున్నారు పిల్లలు. అన్నం అయితే చేసిన ఫ్రెండ్స్. అన్నం కూడా అయితే ఆల్రెడీ చేసి పెట్టినాను. చూడండి, అన్నం కొంచెం చేసినాను. చూడండి, వేడిగా అన్నం కూడా రైస్ చేశాను. బెండకాయ కూర కూడా కొంచెం ఉంది. మధ్యాహ్నం సంగటి చేసుకొని తిన్నాము. మా ఆయనకైతే గోధుమ పిండి కలిపి పెట్టినాను. ఆయనకైతే చపాతీ చేయాలి. ఆయన దోశ ఇడ్లీ తినట్టు. ఇప్పుడైతే బొమ్మాయి చట్నీ అయితే చేస్తాను. కారం ఉండాలి. కారం బొమ్మాయి చట్నీ వేసుకొని దోశ తింటారంట. చూడండి, కొంచెం ఫస్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఎర్రగడ్డ టమాటా నిన్న మగ్గిపోతాయి ఫస్ట్. బొమ్మాయి చట్నీలోకి ఉల్లగడ్డ కూడా ఉడకబెట్టి మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ పిల్లలు ఇప్పుడు అడిగినారు నన్ను, వద్దుమా అన్నము దోశ తింటాము బొమ్మాయి చట్నీ అని. ఇప్పుడు బంగాళదుంప ఉడకబెట్టాలి కదా అని చెప్పేసి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఎందుకో తెలియదు కానీ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే కొద్దిసేపుకి ఎంత బాగా చక్కగా మగ్గిపోతుంది ఎర్రగడ్డ టమోటా. అందుకే నేను ఎప్పుడైనా తిరవాతలో కొంచెం వేసుకుంటాను. చూడండి, నేను బాగా. ఇప్పుడు కరింపాకు కూడా వేసేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తాను. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది అని కొద్దిసేపు ఆగిన తర్వాత వేస్తాను నేను. కొత్తిమీర అయితే ఇప్పుడే ఏం ఫ్రెండ్స్, దించి పెట్టుకున్న తర్వాత వేస్తాను, బాగుంటుంది. కొంచెం దాంట్లో ఉప్పు వేసినాను కదా. ఇప్పుడు శనగపిండి, కల్లుప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను. చూడండి, చక్కగా ఆల్రెడీ ముందే ఇలా కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పిండి అంతా కలపకపోతే వంట కడతారు కదా. చక్కగా ఏగుతున్నాయి కాబట్టి పిండి వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేసినాను. ఇప్పుడు కొద్దిసేపు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలా, లేకుంటే అడుగంటేస్తుంది పిండిగాను.
తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ బొమ్మాయి చట్నీ. కానీ పూరీలోకి దోశలైనా మా పిల్లలు బాగా తింటారు. దోశలేకన్నా కూడా నాకు పూరీలోకి అంటే చాలా ఇష్టము. బొమ్మాయి చట్నీ, పూరి, వడ బాగుంటుంది. దోశలోకి కారము బొమ్మాయి చట్నీ. కానీ ఖచ్చితంగా ఈ మాత్రం బొమ్మాయి చట్నీ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి కొద్దిసేపటికి అయిపోతుంది. బొమ్మాయి చట్నీ, దోశ, కారం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఈరోజు తింటారంట వేడిగా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. పొద్దున్న నుంచి మబ్బు పట్టుకొని ఒక్కొక్కటి రాలుతుంది. సాయంకాలం 4-5 నుంచి బాగా కొంచెం జల్లు అనుగు అయితే కురుస్తుంది ఫ్రెండ్స్. మీ పక్క కూడా వర్షాలు కురుస్తున్నాయా? మాకైతే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ మధ్య 4 రోజులు చేను దగ్గర పని చేసుకునేదానికి అలా వదిలేసింది. మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయింది. కానీ నైట్ మా ఇంట్లో ఎన్ని రకాల టిఫిన్లు చేసినా ఏం చేసినా అన్నం మాత్రం కనీసము ఒక పావన్న వండి పెట్టాలా. ఎందుకంటే పెరుగన్నమైనా రసమన్నమైనా కొంచెమైనా తింటారు ఫ్రెండ్స్. ఉట్టి టిఫిన్ తినైతే పనుకోరు. మా ఆయన అయితే అసలు వండుకోడు. ఆయన టిఫిన్ తిన్నా కూడా ఖచ్చితంగా అన్నం తినాల్సిందే. కొంచెమన్నా అన్నం తినండి. ఆయన ఉన్నాడు పెరుగన్నమన్నా రసం అన్నమన్నా ఏదో ఒకటి తినాలి. చపాతి తిని ఏం తిన్నా కూడా టిఫిన్ అన్నం అయితే ఖచ్చితంగా తింటాడు ఫ్రెండ్స్. అందుకే మేము ఏం టిఫిన్ చేసుకున్నా ఒక పావు బియ్యం అయితే వండి పెడతాము. మేము టిఫిన్ తినాలా అన్నిటికంటే. ఎవరైనా తిన్నోళ్ళు తినకపోతేనా కొంచెం మిగిలిపోని అని. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొద్దిసేపు ఉంటే ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఇది గ్యాస్ దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పొంగిపోతుంది. ఉడకపోతే పచ్చి వాసన వస్తుంది. మళ్ళీ బాగా ఉడకాల. పాలు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఆడబెట్టిన టిఫిన్లో. ఇంకా ఆటో రాలేదు. పాలాటో వస్తే పాలైతే వేయాలి. ఈ వర్షం వచ్చిందనుకో ఎనవలతో అయితే గెదలతో చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. పాలు తీయాలంటే వాన వచ్చిందనుకో అబ్బా రోయింపు. కానీ ఎప్పుడే వచ్చినా నేను అన్నీ చేసుకొని వచ్చి స్నానం చేసి ఇంకా చట్నీ ఇది బొమ్మాయి చట్నీ దోశ తింటామంటే పిల్లలు చట్నీ చేసి ఆడబెట్టేసి దోశ మళ్ళీ తర్వాత వేపిద్దాంలేని వంటగదిలోకి వచ్చి బొమ్మాయి చట్నీ అయితే చేస్తున్నా. నిన్నటి నుంచి అసలు వీడియోలే తీయలేదు కదా. ఇదన్నా తీద్దాంలేని తీర్చిన ఫ్రెండ్స్. పని ఎక్కువ అయిపోయినప్పుడు ఏం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు. అన్నీ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంట్లో బయట అన్నీ కష్టం అయిపోతుంది. కళ్ళబెట్టకుండా ఆపేసినామంటే పొంగిపోతుంది. అందుకని కళ్ళబెట్టుకుంటే నేను దబ్బరా కొంచెం చిన్నది పెట్టినాను. బాగా పైకి వస్తుంది. పిండి అయితే ఎంత పిండి వేసుకోవాలో అన్నీ వాటర్ వేసుకోవాలి. పిండి కొంచెం వేసి ఇది గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ. అందుకని గట్టిగా అయిపోతుంది. పిండి కొంచెం వేసి నీళ్ళు ఎక్కువ వేసేసినాం అనుకో ఎంత పిండి వచ్చి అన్ని వాటర్ పోసుకుంటేనే దానికి కొంచెం బాగా వస్తుంది. ఎక్కువ నీళ్ళు పోసి పిండి కొంచెం వేస్తే నీళ్ళుగానే ఉంటుంది. ఇలా చిక్కగా అవ్వదు ఫ్రెండ్స్. ఇది చూడండి చక్కగా వచ్చేసింది. అన్నీ తట్టినాయి. ఉప్పు అన్నీ కరెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది. ఇంకైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కొద్దిసేపు ఉంటే చాలు. ఎందుకంటే కొత్తిమీర ఫస్ట్లోనే వేస్తే అంత బాగుంటుంది. నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 నిమిషాలు ఉండేసి దించేసి ఇట్టబడి వేసుకుంటే బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. కానీ శనగలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. శనగలు వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉండేసి తీసేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. దించే ముందే వేసుకోవాలి కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్ చట్నీ ఏమో చక్కగా అయిపోయింది. దించేసినాము. దోసపిండి అయితే కలుపుతున్నాము దోశ పోసేదానికి. చూడండి మా ఆయనకి అయితే చపాతి చేసి బొమ్మాయి చట్నీ అయితే వేసి ఇచ్చిన. మేమైతే దోశ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే వేస్తున్నాను. నైట్ పూట ఎంతమంది టిఫిన్ తింటారు దోశలు ఫ్రెండ్స్.
మా ఆయన అయితే తినడు దోశ, ఆయన చపాతి చేసి ఇచ్చినాను. మేమైతే దోశ బొమ్మాయి చట్నీ కారం వేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. మా సంజుకి అయితే ఒక కారం దోశ ఒక సాదా దోశ కావాలండి ఫ్రెండ్స్. చూడండి చక్కగా వచ్చేసింది దోశలు. సంజయ్య చూడండి ఫ్రెండ్స్ బొమ్మాయి చట్నీ ఎంత బాగుందో. వేడివేడిగా వర్షానికి బొమ్మాయి చట్నీ దోశ తింటే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మాకు భోజనము నైటు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. తినిపో టాప్సమ్ కేసిస్తా. ఇదో చిట్టుతల్లికి చిన్న దోశ. పో ఎత్తుకొని తినిపో కూర్చొని పో. ఆడు కూర్చోపో సంజయ్ అన్న కాడ. టాప్సమ్మకు దోశ కారం కాదు నాన్న. ఇంకా వేసేనా? కొంచెం వేసుకో. ఉండు. హాయ్ చెప్పా. హాయ్ ఫ్రెండ్స్, తినిపో. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో. నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగధార ఛానల్ శివకుమారి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.